సో హాయ్ గైస్ నిన్నటి ఎపిసోడ్లో సోనియా సంచాలక్గా ఫెయిల్ అయింది అనేసి ఎంతమంది భావిస్తున్నారో కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి గైస్. ఎందుకంటే నాకు చాలా వరస్ట్ అనిపించింది. సో ఎందుకంటే తనే రూల్స్ పెడుతుంది, మళ్ళీ ఆ రూల్స్కి అపోజిట్గా మనకు డెసిషన్ అనేది తీసుకుంది. సో ఎందుకు అనిపించింది అంటే మనని అబ్బాయిని బాక్స్ నుండి బయటకు వెళ్ళొద్దు అని చెప్పింది, మళ్ళీ ఆ బయట ఉన్న బెలూన్స్తోనే విన్నర్ని డిసైడ్ చేసింది గైస్. సో ఇక్కడ నాకు లాజిక్ అర్థం కాలేదు. ఇక్కడ మనం బయటకు వెళ్ళకుండా బయట ఉన్న బెలూన్స్ని ఏ విధంగా బరస్ట్ చేయగలుగుతాము? అండ్ ఓకే, ఇక్కడ నువ్వు మనం బయటకు వెళ్ళకూడదు కాబట్టి సంచాలక్గా తను బెలూన్స్ని మనకు బాక్స్లోకి వేయాలి. అలా వేస్తున్నప్పుడు ఏ ఒక్క కలర్ని తను బయాస్గా వహించినా, అంటే ఒక్క కలర్ని బాక్స్లోకి వేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ సంచాలక్ చేతిలోనే మనకు విన్నింగ్ అనేది ఉంటుంది గైస్. సో కాబట్టి తను ఏ బెలూన్స్ వేసినా అవి సమానం ఇవి సమానం బాక్స్లోకి వేయాలి. అలా వేసినట్టు నాకు ఎక్కడ కనిపించలేదు, ఓన్లీ ఒకే కలర్ని బాక్స్లోకి వేసినట్టు అనిపించింది. సో ఈ విధంగా నాకు చాలా బయాస్డ్గా అండ్ అదేవిధంగా తను తీసుకున్న డెసిషన్ అనేది చాలా తప్పు అనిపించింది. నాకైతే బాడీ మీద ఉన్న బెలూన్స్ని కౌంట్ చేస్తే రైట్ డెసిషన్ అనేసి నేనైతే భావించాను గైస్. దీనిపై మీరేమనుకుంటున్నారు అనేది కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ ఇక ఈ థర్డ్ వీక్ నామినేషన్స్ ఎవరు ఎలిమినేట్ అవుతారు ఈ వీక్ అనేది చూద్దాం. ఇక ఫ్యాన్స్ పోల్స్ ఆధారంగా మనకు ఇప్పటి వరకు ఓటింగ్స్లో మనకు టాప్ పొజిషన్లో విష్ణుప్రియ గారు అయితే విత్ 28% ఆఫ్ ఓట్స్తోని మనకు టాప్ పొజిషన్లో విష్ణుప్రియ గారు అయితే చాలా ఫాస్ట్గా దూసుకెళ్తున్నారు. అండ్ ఇక సెకండ్ పొజిషన్లో నాగమణికంఠ విత్ 19% ఆఫ్ ఓట్స్తోని సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. అండ్ ఇక థర్డ్ పొజిషన్లో నైనిక, ఫోర్త్ పొజిషన్లో కిరాక్ సీత, ఫిఫ్త్ పొజిషన్లో ప్రేరణ, సిక్స్త్ పొజిషన్లో యష్మి ఉండడం అయితే జరిగింది. అండ్ ఇక చివరి రెండు పొజిషన్స్ అనే గమనిస్తే మనకు అభయ్ నవీన్ సెవెంత్ పొజిషన్లో విత్ 8% ఆఫ్ ఓట్స్తో ఉన్నాడు. అండ్ చివరి పొజిషన్లో ఎయిత్ పొజిషన్లో మనకు పృథ్వీరాజ్ జస్ట్ మనకు 6% ఆఫ్ ఓట్స్తో ఉన్నాడు గైస్. అంటే ఇక్కడ మనకు ఆల్రెడీ ఎలిమినేషన్ అనేది మనం ఈజీగా గెస్ చేయొచ్చు ఎవరు ఎలిమినేట్ అవుతారనేది. చివరి పొజిషన్లో ఉన్నటువంటి పృథ్వీరాజ్కి, సెవెంత్ పొజిషన్లో ఉన్నటువంటి అభయ్ నవీన్కి 2% ఆఫ్ డిఫరెన్స్ అయితే ఉంది, ఓటింగ్ డిఫరెన్స్ అయితే. అంటే ఈజీగా మనం ఇక్కడ పృథ్వీరాజ్ ఈ వీక్ గట్టిగా ఎలిమినేట్ అవుతాడని అయితే ఓటింగ్స్ ఆధారంగా అయితే మనకు క్లియర్గా డిక్లేర్ అయితే అవడం అయితే జరిగింది. సో దీనిపై మీరేమంటున్నారు అనేది కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి గైస్. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.